నేను అనుకున్నది ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు అంటే ఎక్కడి నుంచో వచ్చి అక్కడ తీసేసుకొని జనాల కష్టాలు అప్పుడప్పుడు కనుక్కొని చేయడం కరెక్ట్ కాదు. అక్కడే కనీసం ఒక ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటేనే ఏమేం జరుగుతుందో తెలుస్తుంది. అటు ఇటు రావడం అంచేత నేను లేదండి. ప్రస్తుతానికి ఏంటంటే ఎక్కడ నేను ఇప్పుడు కమిట్మెంట్ అటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అటు మొన్న లాస్ట్లో తెలంగాణ బైఫర్కేషన్ టైంలో కేసీఆర్ గారికి నేను సపోర్ట్ చేశాను. బైఫర్కేషన్ నేను ఫస్ట్ చేసింది నేనే. అయితే రాజకీయం తీసుకుంటే నాకు గురుగారు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళింది ఎవరంటే రామూర్తి నాయుడు గారు, నేను తమ్ముడు. రామూర్తి నాయుడిని పరిచయం చేస్తుందంటే ఇక్కడే తిరుపతిలో బత్తాల నాగరాజు నాయుడు అని చెప్పేసి పాకాలం బస్సు ఆర్టీసీ కండక్టర్ అభిమాని. ఆయన వెళ్ళి రామూర్తి నాయుడికి పరిచయం చేసి, అంటే నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన అభిమాని, ఆయన తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేసి అప్పుడు చంద్రబాబు నాయుడికి టోటల్గా నేను క్యాన్వాసింగ్ చేశాను. అంతేగాని టికెట్ అడగల. పాలిటిక్స్ ఏంటనేది నాకు నేర్పించింది అంతా టీడీపీయే, చంద్రబాబు నాయుడు. సో అది నేను ఎప్పుడు మర్చిపోను. రేపు నేను రాజకీయంలో ఏ పార్టీ అయినా వెళ్ళవచ్చు, సెంట్రల్ పార్టీ అని ఉన్నాయి. గురుగారు నాకు పాలిటిక్స్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే, మంచి అడ్మినిస్ట్రేటర్. ఏంటంటే టైం అండి, టైంను బట్టి ఏంటంటే మనుషులు ఎక్కడో ఎవరో చేసిన తప్పుకి గురి అవుతుంటారు, చెడ్డ పేరు వస్తుంది, మళ్ళీ వస్తుంది. కానీ తప్పకుండా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఆయన కావాలి. ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేటర్స్ మనకు కావాలి. సో నేను ఒకటే చెప్తానండి, ప్రజలకు ఏం చెప్తానంటే సీఎం ఎవరో చెయ్యాలి, సీఎంని ఎవరు మనం చేయాలని మీరు అది వదిలేయండి. గ్రామీణ ప్రాంతాల నుంచి నేను చెప్పేది ఏంటంటే మీకు జీవితంలో మీకు ఎవరు హెల్ప్ చేశారు, మిత్రులు మీకు ఎవరు మీకు సాయం చేశారు కష్టాల్లో, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. వాడు ఏ గవర్నమెంట్ రావాలో ఏ నాయకుడు రావాలో వాళ్ళు చూసుకుంటారు. అంటే నేను చెప్పేది సర్పంచ్ నుంచి కార్పొరేటర్ నుంచి. ఇప్పుడు గల్లీలో నీళ్లు రావట్లేదంటే సీఎం తిడితే ప్రయోజనం లేదు, కార్పొరేటర్ మీకు కావాలి. సో అక్కడి నుంచి మీరు మంచి వాళ్ళని ఎన్నుకొని పోతే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి ఆయన్ని సీఎంగా పెట్టాలి, ఈయన్ని తీసేయాలి అని అలా కాకుండా మీరు ఆ లెవెల్ నుంచి స్టార్ట్ చేయండి. అందరూ సుఖంగా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. నేను ఆ పార్టీ ఈ పార్టీ చెప్పను, ఎందుకంటే ఇది చాలా పెద్ద సముద్రం. చాలామంది ఏంటంటే పార్టీలో జాయిన్ అవ్వడం కూడా ఏంటంటే చాలా కోరికలు చాలా కళలతో వెళ్తారు. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగకపోతే వెంటనే తిడతారు నాకు చేయలేదని చెప్పి. అందుకే అలా కాకుండా కొంచెం బ్రాడ్ మైండ్గా ఉండి ఆఖరికి ఏంటంటే ఈ డబ్బులు పంచిపెట్టడం వీటిలో మీరు అవ్వకుండా. ఎందుకంటే 5 సంవత్సరాలు మీరు భరించాలి. ఒక మనిషిని మీరు ఎలక్ట్ చేస్తే 5 సంవత్సరాలు. సో గతంలో ఆయన మనిషి ఏంటి, ఇప్పుడేంటి, ఈ మనిషి నమ్మకంగా చేస్తాడా, మీకు నమ్మకం ఉంటే చేయండి. అంతేగాని స్టేట్మెంట్లు అది ఇది అంటే మేనిఫెస్టోలు ఉన్నాయి. ఆ మేనిఫెస్టోలు మరి జరుగుతాయా జరగదా అది కూడా మనం ఆలోచించాలి. ఈరోజు అందరూ చదువుకున్న వాళ్ళు ఏదోదో అంటారు ఇష్టానికి, అంటే జరుగుతాయా, ఎలా జరుగుతాయి అది కూడా ఆలోచించండి. అవసరం మనకి ఇప్పుడు ఏం కావాలి, గ్రామీణ ప్రాంతం వాళ్ళకి ఒక ఇది ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఏదో రోడ్డు ఫ్లైఓవరు ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరే, అది చూసుకోండి. బాగా మిడిల్ క్లాస్ వాళ్ళు పెద్దవాళ్ళు ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు అట్లా చూసుకొని మొత్తానికి అందరూ హ్యాపీగా ఉండాలి. నేను పాలిటిక్స్ ఏంటనేది ఇంకా నేను ఏమీ నిర్ణయించుకోలేదు. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా గుంటూరు జిల్లా రాప్తాడ్ నుంచి కూడా మిమ్మల్ని పోటీ చేయమని అడిగారు. అది కూడా ఇదే చెప్పాను, నేను అక్కడ ఉండాలి. నేను ఎక్కడో ఉండి అక్కడికి వచ్చేసి రేపల్లిలో మీరు పోటీ చేయాలంటే చేయవచ్చు. 5 సంవత్సరాలు టైం కావాలి. అంటే నా లెక్క ప్రకారం 5 నెలల్లో వచ్చేసి నువ్వు చెయ్యి అంటే ఎట్లా? ఒక మనిషి అక్కడ చాలా మంచి పనులు ఆయన చేసి ఉండొచ్చు, అతనికన్నా నేను ఏం బెటర్గా చేయగలుగుతాను నేను ఆలోచించాలి కదా, చెప్పడం కాదు. ఇప్పుడు నాలాంటి వాడు సినిమా ఆర్టిస్టు, ఇన్ని సినిమాలు చేసి ఇంత పేరు సంపాదించిన వాడు ఏదో ఇష్టానికి నేను వాగడం కాదు. నిజంగా చేయగలిగితే నేను చెప్పాలి చేస్తానని. నాకైనా బెటర్గా చేస్తాడంటే అతనే బెటర్ కదా. నేను చేయలేని పరిస్థితిలో నేను తప్పుకోవాలి. నాకైనా బెటర్ చేస్తారంటే ఆయనకే నేను వదిలేస్తాను. లేదు ఆయనకైనా నేను బెటర్గా చేయగలుగుతాను నమ్మకం ఉంటే అప్పుడు నేను వెళ్తాను. కానీ దానికి టైం కావాలి. బైఫర్కేషన్ తర్వాత ముందు నుంచి మేము హైదరాబాద్కి 89లో వచ్చాం. 89 అలవాటు. ఇప్పుడు హైదరాబాద్ మీరు అడగండి, వీధి ఎవరు ఉన్నారో నాకు తెలుసు, కాలనీ నాకు తెలుసు, అన్నీ తెలుసు. బట్ అట్లా ఆంధ్ర మొత్తం నేను తిరగలేదు. అందులో అక్కడ వచ్చి పోటీ చేయమంటే అది తమాష కాదు. ఎంతోమంది జీవితాలని నేను చేతిలో పట్టుకొని ఆడుకుంటున్నాను. కాబట్టి అట్లా ఆలోచిస్తున్నాను. అంత పిలిచాడా, అందరూ పిలుస్తున్నారు, అన్ని పార్టీలు పిలుస్తున్నారు, మీరు రండి సార్ మేము పార్టీ దగ్గర తీసుకెళ్తాం, మీకు టికెట్ ఇప్పిస్తాం అది అంటున్నారు. అలా కాదు కదా, అలా కాదు. అంటే విజయ్ తమిళనాడు నుంచి విజయ్ కూడా కొత్తగా పార్టీ పెట్టాడు. ఇప్పుడు కాకపోయినా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామనుకుంటున్నారు విజయ్. అంటే తమిళనాడు రాజకీయాల్లో కూడా ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఆయన చేసేదే కరెక్ట్.
ఇప్పుడు స్టార్ట్ చేసి నెక్స్ట్ దీనికి ఆయన ప్లాన్ చేస్తున్నాడు. అది కరెక్ట్. కానీ ఎవరు గెలుస్తారు అనేది అదృష్టాన్ని బట్టి ఉందండి. ఇప్పుడు నేను ఎంజీఆర్ చిన్నప్పటి నుంచి ఎంజీఆర్ గారిని నేను చూశాను, ఎన్టీఆర్ గారిని చూశాను, కన్నడ రాజ్ కుమార్ గారిని చూశాను. సినిమా వాళ్ళు నేను చెప్పేది, మిగతా కాదు. అలాగే జయలలిత గారు మహిళలుగా వాళ్ళ లెక్కలు వాళ్ళు వేసిన అంటే స్టెప్స్ చాలా జాగ్రత్తగా వేశారు. అంతేగాని ఊరికే ఏదో వచ్చేసి ఆ విధంగా చేయలే. కానీ అందరికీ ఒక ఎసెట్ ఉండేది ఏంటంటే సినిమా. మన ఎన్టీఆర్ గారు కూడా ఏంటంటే సినిమా మెయిన్. ఆయన తర్వాత రాజకీయంలో వచ్చేసి ఆయన అన్నీ నేర్చుకున్నారు. కానీ బ్యాక్గ్రౌండ్ ఎంజీఆర్కి, ఎన్టీఆర్కి, రాజ్ కుమార్కి ఇది. రాజ్ కుమార్ గారు సీఎం అవ్వకుండా ఆయన ఇండైరెక్ట్ సీఎం ఎవరైనా ఆయనే సీఎం అన్నారు. ఆయనకి అనవసరం. అంటే అది ఒక టైపు, ఇది ఒక టైపు. కాబట్టి భవిష్యత్తులో ఎలా జరుగుతుంది మన చేతిలో లేదండి. ఇప్పుడు ఒరిస్సా సీఎం ఉన్నారు నవీన్ పట్నాయక్, 5 సార్లు సీఎం కంటిన్యూస్గా, 25 ఇయర్స్గా సీఎం. అది అదృష్టం అంటే అది. అందుకే చెప్తాను, అదృష్టం కావాలి. ఆ పీట మీద ఎవరు కూర్చుంటారో అదృష్టం కావాలి. కాకపోతే ఇప్పుడు ఇక్కడ నా అంటే ఈరోజు సర్వే, ఎందుకంటే నేను ఆంధ్ర మొత్తం నేను వెళ్తున్నాను కదా. ఇక్కడ ఏంటంటే అపోజిషన్ పార్టీ అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అపోజిషన్ పార్టీ ఎవరైనా సరే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ క్యాల్కులేషను, అండర్స్టాండింగు, ఈ సీట్ షేరింగ్, క్యాస్ట్ మ్యాటర్ ఇవన్నీ కరెక్ట్గా